హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎట్లున్నారో మేమైతే మాస్తున్నాం. ఈ రోజు వీడియో ఏంటంటే పల్చటి పప్పు. ఈ పల్చటి పప్పు నేను ఆ స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో అయ్యేలాగా చేస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎన్ని రకాల కర్రీస్ చేసినా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పప్పు అనేది ఉండాల్సిందే. వేడివేడి అన్నంలోకి పప్పు అలాగే కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే చాలా చక్కగా తినేస్తారు. ఈ పప్పు అనేది రెగ్యులర్గా ఒకటే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు కలిపి చేస్తాను. లేదంటే ఒక్కొక్కసారి ఆలు, బీన్స్ లేదంటే బీట్రూట్, క్యారెట్ ఇలా హెల్తీగా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాను. సో ఈరోజు అయితే కొంచెం పెసరపప్పుతోనే ప్రిపేర్ చేశాను. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ఒక కప్పు పెసరపప్పును మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులో 2 చిన్న సైజులో ఉన్న టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, అలాగే కొంచెం పులుపు కోసం చింతపండు వేసుకున్నాను. ఇది మనము కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు పొంగు రాకుండా ఉండడానికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. పెసరపప్పే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా, 2 విజిల్స్ తర్వాత మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఈ విధంగా ఒక గంట తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. అలాగే దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును అనేది పోపు పెడదాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పప్పులో ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి. ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పప్పు మనం ముందుగా ఉడికించుకున్న పప్పును అందులో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే మనకు పల్చటి పప్పు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా మంచిగా ఈజీగా తినేస్తారు. మనకు పెద్దగా ఏమంటారు, పిల్లలు తినేటప్పుడు బాగా మారం చేస్తారు కదా, అలా కాకుండా ఈ పప్పుతో పెట్టినప్పుడు చాలా ఈజీగా తినేస్తారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పుని. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.